హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నట్టుగా రోజు ఏదో ఒక రాష్ట్రంలో పురాతన ఆలయాలకు సంబంధించిన విగ్రహాలు ధ్వంసం అవడం వింటుంటే చాలా 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 బాధాకరంగా ఉంది. ఎందుకు వీళ్ళు అసలు అవి ఏమన్నాయి, వాటి జోలికి ఎందుకు వెళ్తున్నారు ఈ దుర్మార్గులు అనేది అర్థం కావట్లేదు. ఇక లేటెస్ట్గా మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లా సిరోంజ్ తహసీల్లోని గోపాల్ నగర్ గ్రామంలో ఓ పురాతనమైన విష్ణు ఆలయంలోకి చొరబడి దుండగులు గర్భగుడిలోని పురాతనమైన విష్ణువు విగ్రహంతో పాటు మరికొన్ని రాతి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఎక్కడైతే ప్రాముఖ్యత ఉందో, వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉందో వాటిని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఆ విగ్రహం ధ్వంసం అవుతా మనం ఏం చేస్తాం, మళ్ళీ కొత్త విగ్రహం కట్టిస్తాం. కానీ అది ఏమవుతుంది, కొత్త విగ్రహంగా ఉంటుంది కానీ పురాతనం దానిలాగా ఉండదు కదా. అంటే మన చరిత్రను తుడిపేయడానికి చాలా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆలయం తెలుసా, దాదాపు 1000 సంవత్సరాల క్రితంది. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం మందిర్ ప్రధాన పూజారి తమ్ముడు మోను శర్మ ఆలయానికి వచ్చి ప్రధాన ద్వారం తాళం విరిగి ఉండడాన్ని గమనించాడు. లోపల 2 గర్భగుడి తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి. గర్భగుడి లోపల భగవాన్ విష్ణువు యొక్క పురాతన రాతిమూర్తి పాదాల వద్ద విరిగిపోయి కనిపించింది. పక్కనే ఉన్న మరో గుడిలో ఉన్న కొత్త మూర్తి కూడా అదే విధంగా దెబ్బతిన్నట్లు కనిపించింది. ఇతర విగ్రహాలు మరియు వస్తువులు కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఒక పెట్టెలో నిల్వ చేసిన బట్టలు, వస్తువులు నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దాడి చేసిన వారు విలువైన వస్తువుల కోసం వెతికారని తెలుస్తుంది. విదేశీ నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించి నేర స్థలాన్ని పరిశీలించడానికి నియమించింది. పోలీసులు ఈ విషయాన్ని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.